హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టి కృష్ణ గారి గురించి మాట్లాడుకుందామండి. సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత టి కృష్ణ గారి గురించి మాట్లాడుకుందామండి. ఆయన ఎంతమందికి గుర్తున్నారండి ఆయన సినిమాలోను? టి కృష్ణ గారు అసలు పేరు తొట్టెంపూడి కృష్ణకుమార్. ఆయన పుట్టిన తేదీ 1950 సెప్టెంబర్ 1 కాకటూరుపాలెంలో జన్మించారు. టి కృష్ణ తండ్రి పేరు వెంకట సుబ్బయ్య గారు, తల్లి పేరు రత్తమ్మ. టి కృష్ణ ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కళాశాలలో BA పూర్తి చేశారు. టి కృష్ణ భార్య పేరు కోటేశ్వరమ్మ. వీరికి 3 సంతానం. కుమార్తె దంతవైద్యురాలు. పెద్ద కుమారుడు ప్రేమ్చంద్, చిన్న కుమారుడు గోపిచంద్. హీరో ప్రేమ్చంద్ 1995లో తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా కారు ప్రమాదానికి గురై చనిపోయారు. అలాగే టి కృష్ణ గారు కూడా కొన్ని అనారోగ్య కారణాల వల్ల 1986లో అక్టోబర్ 21న మరణించారు. చిన్న వయసులోనే చనిపోయారు టి కృష్ణ గారు. ఆయన 1972 కొత్త రామినేడి దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు. ఆ సినిమా పేరు తల్లి కూతుళ్ళు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కొన్ని సినిమాలకి రచయితగా కొన్ని సినిమాలకి మాటలు రాశారు. అలాగే ఆయన కొన్ని సినిమాలకి నిర్మాత, దర్శకుడు, నటన కూడా నటించారు కొన్ని చిత్రాల్లో. ఆయనకు వచ్చిన నంది అవార్డులు చెప్పుకుందాం. ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం 1981 పొత్తడి బొమ్మ పూర్ణమ్మ. అలాగే ఉత్తమ దర్శకునిగా తన మొదటి చిత్రానికి నేటి భారతం 1983లో, అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నేటి భారతం 1983లో వచ్చింది. ఉత్తమ కథా రచయిత ప్రతిఘటన 1986. ఆయన రచయితగా ఉన్న సినిమాలు, నటించిన సినిమాలు ఉన్నాయండి, చెప్పుకుందాం. అలాగే కొన్ని పాటలు, అత్తాపోదం రావే మన ఊరి దవాఖానకు ఆ పాట ఒకటి, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లో వెళ్దాం వస్తావా అన్న పాట ఒకటి, అయ్యారే చదివి బాగుపడతా ఓరయ్యారనే చదివి బాగుపడతా అన్న పాట, ఇంకా చాలా పాటలు ఉన్నాయండి నాకు నచ్చినవి ఇవి. ఆయన రచించిన కొన్ని సినిమా పేర్లు చెప్పుకుందామండి. నేటి భారతం ఈ సినిమాలో సుమను, విజయశాంతి. వందే మాతరం రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్. దేవాలయం శోభన్ బాబు, విజయశాంతి. ప్రతిఘటన విజయశాంతి, చంద్రమోహన్. రేపటి పౌరులు రాజశేఖర్, విజయశాంతి. దేశంలో దొంగలు పడ్డారు, అర్ధరాత్రి స్వతంత్రం. ఇలా ఇన్ని చిత్రాల్లో ఆయన మాటలు రాశారండి సినిమాలకి. ఆయన చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరం. అయితే నేను చిన్నప్పుడు చూశానండి అర్ధరాత్రి స్వతంత్రం, లాస్ట్ సినిమా అనుకుంటా అయింది టి కృష్ణ గారిది. ఇవన్నీ అన్న తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఈ టి కృష్ణ గారు ఎంతమందికి గుర్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.